కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డిని గెలిపియాలి. జై తెలంగాణ. వంచి నమస్కరిస్తా అన్న. మీ అందరి ఆశీర్వాదంతో మన పార్టీ రాకపోయినా నేనైతే ఎమ్మెల్యే గెలిచిన, నన్ను మీరు అందరి ఆశీర్వాదంతో గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కానీ చిన్న బాధ ఉన్నది. ఇప్పుడే మా విజయ్ చెప్పినట్టు ఆడ మన కేసీఆర్ ప్రభుత్వం రాలేదు, 5 నెలలైంది. ఆడ అమ్మ బాధతో మొహం పెట్టింది ఆల్రెడీ. మా బాధల 5 నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఒక 5 ఏళ్ళు వెనుకకు పోయింది. మీకు తెలుస్తుంది ఆల్రెడీ మీ అందరికీ. కేసీఆర్ 10 ఏళ్ళు కష్టపడి ఒక 60 ఏళ్ళు కరెంట్ లేకుండా వాళ్ళ పాలన అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కష్టపడితే ఏమైంది, మనకు మంచిగా కరెంట్ వచ్చింది. ఇప్పుడు వస్తుందా మళ్ళీ కరెంట్ కూడా మొదలైంది. ఇప్పుడు నేను దుకాణాల్లో తిరుగుతున్నా, మెట్పల్లి కొరుటాల దుకాణాల్లో చూస్తుంటే సార్ మళ్ళీ మాకు స్టార్ట్ అయింది సార్, సాగు జనరేటర్ కొనుక్కుంటున్నాం సార్, ఇన్వర్టర్ కొనుక్కుంటున్నాం అని స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఇంకా కేవలం 5 నెలలు అయింది కేసీఆర్ దిగిపోయి, కరెంట్ పోయింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. 13 రోజు అందరు ఓటు పోవాలి, కంపల్సరీ పోవాలి. బెస్ట్ ఆప్షన్ టీఆర్ఎస్కి వేయాలి, లేకపోయినా అది వేయాలి. ఓటు తెలవాలి. ఇప్పుడు పుట్టిన బిడ్డ నుంచి మనము చచ్చే వరకు ప్రతి కుటుంబంలో వివిధ పథకాలు అందుకున్నాం. అవే పథకాలు నడుస్తున్నాయి కానీ కరెక్ట్ ఎవరికి అందేటట్లు లేవు. ఇప్పుడు దయచేసి ఇంతకుముందు మన గ్రామంలో ప్రతి పెళ్లి జరిగిన ప్రతి ఆడబిడ్డకు 1,00,000 రూపాయల చెక్కుతో పాటు చీర కూడా సార్ ఇచ్చిపోయిండు. పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు చీర ఇచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన బిడ్డకు ఇచ్చినాం. ఏ ఆపద వచ్చినా కానీ సారు సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా సరే సార్కి ఆపద ఉన్నదని చెప్పేసి అంటే కంపల్సరీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిండు. హాస్పిటల్లో పని ఉన్నదంటే ఇది చేసిండు. ఒక పాపను మేమే స్వయంగా హాస్పిటల్ తీసుకుపోయినాం సార్, ఇట్లా చిన్న పాపను హాస్పిటల్ హైదరాబాద్ తీసుకొని వచ్చినాం సార్ అంటే స్వయంగా సారు అక్కడున్న మేనేజర్ ఆయనకు ఫోన్ చేసి సూపరింటెండెంట్కి ఫోన్ చేసి ఇట్లా పలాని యామపూర్ నుంచి ఒక పేషెంట్ తీసుకొని వచ్చిర్రు అని చెప్పగానే ఆ అమ్మాయికి అన్ని విధాల ట్రీట్మెంట్ చేసిర్రు. కాకపోతే ఆ బుజ్జి చనిపోయింది కానీ ఆ బుజ్జికి అన్ని విధాల ట్రీట్మెంట్ చేయించిండు సార్ దగ్గరుండి. మనకు హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి అయినా కానీ కూడా సార్ మేము ఇట్లా యామపూర్ నుంచి ఈ పేషెంట్ పంపించినాం సార్, ఈ పలానా వ్యక్తి పేరు అని చెప్పగానే ప్రతి హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి అయినా సార్ హైదరాబాద్లో మనకు ఫోన్ చేసి చెప్పిండు. మొన్న ఎలక్షన్లో కంపల్సరీ ఓటేసిర్రు, సార్ని గెలిపించడం. అట్లనే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పేసి మనకు సారు ఆయన ఇంతకుముందే 4 ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిండు. ఆయన ఒక్క దగ్గర 4 సార్లు కాకుండా 4 కాన్స్టిట్యున్సీలో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఎక్కడైనా ప్రశ్నించే గొంతుతత్వం ఉన్న వ్యక్తి, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన ఉంటే మన పార్లమెంట్లో మన గురించి కొట్లాడతారు, మనోళ్ళు ఉంటే మన గురించి కొట్లాడతారు. ఈ కాంగ్రెసే కానీ బీజేపీ అనేది అంటే సెంట్రల్ పార్టీలు, సెంట్రల్లో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే వేయాలి. వాళ్ళు అక్కడ సెంట్రల్లో ఏం చెప్తారు, మనకి చేద్దామంటే వాళ్ళు అదే ఇస్తారు. కానీ మన స్టేట్ పార్టీలు ఉంటే ఏంటంటే మా రాష్ట్రానికి ఇది కావాలి, మా గ్రామానికి ఇది కావాలని కొట్లాడతారు. మనోళ్ళు మన గొంతుగా ఉండాలని కంపల్సరీ కొట్లాడుతున్నాం. కంపల్సరీ కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ అని గెలిపేయాలని కోరుతున్నాం. కార్యకర్తలకు, అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మలకు, మా బాపులకు, మా యువతకు అందరికీ పేరు పేరు నమస్కారం అమ్మ. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆమాపూర్ నుండి మొన్న నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిపించినందుకు మళ్ళొకసారి మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తాను. మళ్ళొకసారి నేను ఎమ్మెల్యే అయినాక ఒక 4-5 సార్లు ఆమాపూర్ వచ్చిపోయినా. అయితే ఈ ఎలక్షన్లు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు ఇక్కడ. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొందరు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన దగ్గర తెలివైన వాళ్ళు కాబట్టి కేసీఆర్కి వేసిండ్రు. కొందరు మోసపోయి కాంగ్రెస్ని గెలిపించారు. 5 నెలలైంది. రైతు బంధు పెట్టిండు కేసీఆర్. అందుకొరకే కాళ్ళు ఇరిగినా కూడా కట్టె పట్టుకొని బయలుదేరిండు. బస్సు గత 15 రోజుల నుంచి మీరు చూసారు కావచ్చు, కేసీఆర్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నాడు పాపం. ఇప్పుడు రైతు బంధు చేస్తున్నాడు. నిన్న కూడా వేసిండు, ఇవాళ కూడా వేస్తాడు, రేపు కూడా వేస్తాడు. ఎప్పుడు రావాలి రైతు బంధు? మనకు డిసెంబర్ నెల రావాలి. ఇది 6 నెలలైంది రైతు బంధు పెట్టిండు. ఏమన్నాడు? అవ్వా మా పెద్దవాళ్ళకి చెప్పిండు, అవ్వా పెన్షన్ తీసుకోకుర్రి, తీసుకోకుర్రి. ఎప్పుడుది? నవంబర్ నెలలో. నేను డిసెంబర్ నెల నుంచి మీ అందరికి 4,000 ఇస్తున్నా, తీసుకోకుర్రి కేసీఆర్ ఇచ్చే పెన్షన్ అన్నాడు. ఇప్పటికి ఆల్రెడీ 1 నెల పెన్షన్ ఎగ్గొట్టిండు, మీకు తెలియకుండానే 1 నెల పెన్షన్ ఎగ్గొట్టిండు. ఇలా చాలామంది యామాపూర్లో బీడీ కార్మికులు ఉన్నారు. మీరు 5 నెలలైంది ముఖ్యమంత్రి వచ్చి, ఒకసారి మీరు అందరూ ఆయన స్పీచ్లు ఉన్నది. ఇప్పటి వరకు బీడీ కార్మికుల పేరు కూడా ఎత్తలే. కనీసం బీడీ కార్మికుల ఊస కూడా ఎత్తలేడు. అర్థమైందా? అది గోవింద పెట్టేటట్టున్నాడు. మీరు చూసినారు మన ఇది మధ్య పోయినరా, వరద కాలువ దగ్గర పోయినరా? వరద కాలువ, మన ఎస్ఆర్ఎస్పీ కాలువ 2 ఎండిపోయినాయి. కేసీఆర్ ఉండు ఎప్పుడన్నా ఒకసారైనా మీరు నీళ్ళు తక్కువ చూసినా? మీరు ఎప్పుడన్నా? లేకుండే, మొత్తం నీళ్ళు నిండి ఉంటుండే. ఏమన్నాడు?
కళ్యాణ లక్ష్మి తీసుకోకుండా ఎవరు కూడా నేను తులం బంగారం కూడా ఇస్తున్నా కళ్యాణ లక్ష్మితోని ఉన్న కళ్యాణ లక్ష్మి బంద్ పెట్టిండు. కేసీఆర్ 10 ఏళ్ళు కష్టపడి 60 ఏళ్ళు కరెంటు లేకుండా మనకు మీ అందరికి గుర్తుంది ఎట్లున్నా తెలంగాణ ఆకముందు కష్టపడి మనం తొందరగా మర్చిపోయాం. కేసీఆర్ చేసిన కరెంట్ని తొందరగా మర్చిపోయినాం మనందరం. కానీ కష్టపడితే 10 ఏళ్లలో కరెంట్ వచ్చింది మళ్ళీ మనకు మంచిగా. మళ్ళీ కరెంటు పోతుంది ఇప్పుడే 5 నెలల్లో నేను చెప్పేది, ఇంకా చరిత్ర కాదు. కేవలం 5 నెలల కేసీఆర్ లేనప్పటి నుంచి కరెంటు పోతుంది. మంచినీళ్ళ గోస వచ్చింది మళ్ళీ, ఎందుకంటే డ్యాములు ఎండిపోయినాయి కాబట్టి మంచినీళ్ళ గోస వచ్చింది. పిచ్చి మాటలు గలీజ్ మాటలు తప్ప ఇంకో పని చేస్తాడు ముఖ్యమంత్రి. రెండో దిక్కు ఎవరున్నారు? బీజేపీ వాళ్ళు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఇక్కడ గెలిపించారు అరవింద్ అనే ఎంపీని. ఆయన ఒకసారి వచ్చిన పాపన పోలే, ఒక పిల్లగానికి ఉద్యోగం ఇవ్వలే. నా పిల్లగాళ్ళకే స్పెషల్గా చెప్తున్నా, అందరికీ మా యువతకు చెప్తున్నా బాగా రోజు ఈ మధ్య. మీ అందరికి పోయినసారి 5 ఏళ్ల క్రితం చెప్పిండు 1000 కొద్ది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మీ అందరికీ. నేను అన్నా మీ మొత్తం మన కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక్క ఉద్యోగం ఇచ్చి ఆయనకే ఓటారని చెప్పిన. ఒకటే ఉద్యోగం నేను చెప్పింది. ఇప్పుడు ఏమంటుండు? నాకు ఓటేయకుండా రాముని చూసి ఓటేయమంటుండు. ఇక అంటే వాళ్ళ లంగా దొంగని ఆయన ఒప్పుకుంటున్నాడు. నన్ను చూడకుండా రాముని చూసి ఏమంటున్నారు. మా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా నన్ను? సార్ మీరు కూడా మన ప్రచార రథంకి ఇప్పుడు మా నాన్నకి పెద్ద రాముని విగ్రహం పెట్టింది చూసినా మీరు ఏడా గండల మీద కాడ మన రాష్ట్రంలోనే పెద్దది అది. మెట్పల్లి అయ్యప్ప గుడి కట్టిండు, ఇక్కడ మన రావుపేటలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండు. అందరు ఏమంటారు తెలుసా? సార్ మీరు కూడా 3 ఫోటోలు పట్టుకొని తిరుగుడు సార్ అంటారు. అంటే పని చేయొద్దు, ఎలక్షన్లు అప్పుడు దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగాలని ఆ పరిస్థితికి వచ్చింది రాజకీయం. అటేమో కూడా అబద్ధాలు చెప్పిండు కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు ఇది తత్తంగా ఉంది. మరి మనల్ని ఎవరు కాపాడాలిగా? 15 ఏళ్ళు కష్టపడి తన ప్రాణం పణంగా పెట్టి మన కోసం కష్టపడితే తెలంగాణ వచ్చింది కేసీఆర్. గత 10 ఏళ్లలో మీరే చూసినారు, చెప్పినట్టు 2000 రూపాయలు పెన్షన్లు వచ్చినాయి, రైతు బంధు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు. రైతులకు మాత్రం బంద్, అందరికి అప్పుడు ఉద్యోగాలకు అందరికీ జీతం ఇవ్వలే, కానీ రైతు బంధు అయితే ఇచ్చినప్పుడు పెన్షన్ కూడా ఇచ్చిండు కరోనా వచ్చినప్పుడు. మరి ఈ కొత్తకి ఏం దరిద్రం వచ్చింది దీనికి? 5 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు, కరెంట్ ఎగ్గొడుతున్నాడు, మంచినీళ్ళు ఎగ్గొడుతున్నాడు, కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టిండు, అన్ని ఎగ్గొట్టినా మరి వీడు. మీకు అర్థమైందా ఇప్పుడు? మరి కేసీఆర్ లేకపోతే 5 నెలల ఇంకొక 5 నెలలు వీడు ఉన్నాడు అనుకో, ఇక గోవిందా, మనందరం గోవిందాని. ఇక అందువరకే మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ బిడ్డలాంటోడిని, మీ కొడుకుని నేను 5 ఏళ్ళు మీకోసం కొట్లాడాలి. ఇప్పుడు నేను రేపు పొద్దు నుంచి వాళ్ళతో కొట్లాడాలి. నేను ఎమ్మెల్యే కదా ఈడ, నేను కొట్లాడాలి పోయి మా అమ్మల పెన్షన్ లేదు, మా రైతు బంధు ఏదని. ఇప్పుడు వానికి ఓట్లు పడితే ఏమంటాడు? ఎప్పుడు మీరు ఇప్పుడు ఏమంటాడు? మేమేం చెప్పినా ఇన్నరా, మేము అబద్ధాలు చెప్పినా మాకే ఓట్లు వేసాను కదా అంటారా లేదా? ఇప్పటికే అంటున్నాడు మమ్మల్ని ఎట్లా గెలిపించిండ్రు అంటున్నాడు ఆయన. మమ్మల్ని ప్రజలు గెలిపించినట్టు నేను ఎప్పుడు అంటున్నా, మా వాళ్ళు గెలిపిలేను నిన్ను, మిమ్మల్ని ఇక్కడ బొంద పెట్టిండ్రా, సరే మీ అక్కడెక్కడో గెలిపించిన ఇక్కడ గెలిపించలేదని చెప్తున్నా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, మన పార్టీ నుంచి నిలిచినది బాజిరెడ్డి గోవర్ధన్ అని మంచి నాయకుడు. కేసీఆర్ గారు ఆయన పంపించిండ్రు. ఏమని చెప్పి పంపించారు? నువ్వైతే న్యాయం చేస్తావు, రైతు బిడ్డదైనా. ఇప్పటికైనా ఒకసారి సర్పంచ్, 2 సార్లు మండల్ ప్రెసిడెంట్, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన. చాలా మంచి నాయకుడు, మన కోసం పనిచేసే నాయకుడు. అమ్మ మీ అందరి దండం పెట్టి చెప్తున్నా, తెలంగాణ ఇప్పుడు కష్ట పరిస్థితులకు వచ్చింది. మళ్ళీ ఒకప్పుడు వెనుకబడ్డ రాష్ట్రం గత 10 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 అయింది, మళ్ళీ ఇప్పుడు వెనుకపోతుంది. ఈ మధ్య మళ్ళీ రైతుల ఆత్మహత్యల పేర్లు వింటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు మర్చిపోయినాం. అసలు అందరు ఏమనుకున్నారంటే ఈ దొంగ వచ్చి కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తారంటే నిజమే అనుకుని కొందరు ఓట్లు వేసారు. వేరే వాళ్ళు 15,000 ఇస్తాడు రైతు బంధు. కళ్యాణ లక్ష్మికి నీ తులం బంగారం కలిపినా అన్నాడు, ఉన్న కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు. పెన్షన్ 4,000 అన్నాడు. ఇంకేం చెప్పిండు? ఇంకా ప్రతి ఒక్క ఇంటిలో 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు. రైతు బంధు రైతుకి ఇస్తారట, అలా కౌలు రైతుకి ఇస్తా అన్నాడు 15,000. రైతు కూలి అలా పని కూలికి 12,000 అన్నాడు. అంటే ఎకరానికి దగ్గర 35,000 అన్నట్టు. ఉన్న రైతు బంధే ఇస్తలేడు, అసలు కేసీఆర్ పెట్టిపోయినా కూడా ఇస్తలేడు. ఈ నమ్మి కొందరు మోసపోయినరు. మీ అందరూ దండం పెట్టి చెప్తున్నా, మరి ఆ మోసాలు నమ్ముదామా? మరి మనం కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కోట్లేసి గెలిపిస్తే రేపు పొద్దున్న నేను మనకి గల్లా పట్టుకొని అడగచ్చు. రేపు పొద్దున నేను పోయి చూడు మా వాళ్ళు నీకు అందుకొరకే నీకు బుద్ధి చెప్పారు, నీ అబద్ధాలకని చెప్పి అడగచ్చు. లేదు వాళ్ళకి ఓట్లు పడినాయి అనుకో, ఇక నా మాట వస్తుంది అంటే నన్ను అసెంబ్లీలో నేను లేచి అడిగినా అనుకో, కూర్చో అంటాడు నన్ను. మీ వాళ్ళందరూ నాకే ఓట్లు ఇచ్చిన అంటాడు. అందుకొరకే మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ మళ్ళీ ఆగమైంది. 5 నెలల్లో 5 ఏళ్ళు వెనుకకు పోయింది. కేసీఆర్ సార్ మంచి హాస్టల్ కట్టిండు, 1,200 హాస్టల్ కడితే
పిల్లగాళ్ళకి ఆడ గలీజ్ పెట్టి మొన్న పిల్లగాడు చచ్చిపోయింది కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆల్రెడీ. అందుకొరకే చెప్తా ఉన్నాం మీ అందరికీ, మళ్ళీ మనం కాపాడుకోవాలి, వేరే ఎవరు వచ్చి కాపాడరు మనని. అందుకొరకే మీ అందరు కూడా ఓటు మీ ఒక్కరికే తెలుస్తుంది. మీ ఆత్మసాక్షిగా మీకు ఎవరు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళకే ఓట్లేమని చెప్తున్నాను నేను. ఎవరు మంచి చేస్తారు మనకు అనుకుంటే ఓట్లేదు. ఎవరో చెప్పే మాటలు కాదు, నేను చెప్పిన మాటలు కూడా మొత్తం మీరు చూసిన మీ అనుభవాలు ఉంటేనే ఏమని చెప్తా ఉన్నాను నేను మీ అందరు కూడా. అందుకని దయచేసి మీ అందరు కూడా తెలంగాణను మళ్ళీ గెలిపించుకుందామని చెప్పి మీ అందరిని కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకు గట్టిగా జై తెలంగాణ అనమంటారో చెప్తా. ఇంకో ముచ్చట మీకు, 5 నెలల్లో ఈ కొత్త ముఖ్యమంత్రి వచ్చినాక జై తెలంగాణ కూడా అంటలేడు ఆయన. మరి మీరని అన్నారుగా, ఆయన జై సోనియమ్మ అంటాడు ఆయన. అదో ఢిల్లీ ఆమె అమ్మ అంటానికి, మనకు మాత్రం జై తెలంగాణనే. అందుకని అందరు మళ్ళీ ఒకసారి చేయొచ్చు, ఒక్కదేసారి జై తెలంగాణ. వెరీ గుడ్.